వారే మీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఎన్ని జన్మల అదృష్టం జరిగినా ఇలా దగ్గరికి వచ్చి స్వామి వారిని తాకే అదృష్టం కొన్నిసార్లే జరుగుతుందండి, అందరికీ జరగలేదు. ఒక్కసారి పేడ తుళ్ళాడితే ఆ మణికంఠుడే పులకరించిపోవాలి. ఇప్పటిదాకా భాస్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే. చక్కగా మన ఒళ్ళంతా స్వామి వారి నామంతో వైబ్రేషన్ రావాలి. స్వామి అనిచ్చన్నరాన ప్రభు. ఇక్కడ కన్య స్వాములు ఉన్నారు, గురుస్వాములు ఉన్నారు, అందరూ ఉన్నారు మహానుభావులు. ఒక్కసారి అందరూ వస్తున్నాడు 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 మా గజ్జల మణికంఠుడు. వస్తున్నాడు 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 మా గజ్జల మణికంఠుడు. అందరూ ఒకసారి స్వామి తిందగతో స్వామి అందరూ ఉన్నారు కదా, ఇంత నీరసంగా ఉంటే ఎలా కూడా భాస్కర్ గారు కూడా అదే బట్టి వెళ్తున్నారు. స్వామి